కాటేరా తెలుగులో రిలీజ్ అయింది, రివ్యూ ఇవ్వండి అని కమెంట్స్ తెగ పెడుతుంటే, ఈ కాటేరా కన్నడ వర్షన్ నేను ఓటీటీలోకి వచ్చిన టైంలోనే చూసా కాబట్టి జీ5లో చెక్ చేసి రిప్లైస్ కూడా ఇచ్చా. చాలామంది వెబ్సైట్స్లో జీ5లో తెలుగులో వచ్చేసింది అంటూనే లాస్ట్ వీక్ నుండి ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ, నేను రోజు జీ5లో చెక్ చేస్తూనే ఉన్నా, తెలుగు ఆడియో ఎక్కడ యాడ్ అవ్వలేదు. అసలు ఏం జరిగిందంటే, జీ5లో కాటేరా మూవీకి తమ్నేల్ మార్చారు, కన్నడ, తెలుగు, తమిళ్ అని. మళ్ళీ 2 days అది ఉంచి మళ్ళీ కన్నడ తమ్నేలే పెట్టేశారు. అంతేకాని ఎక్కడ కూడా జీ5లో తెలుగు ఆడియో కానీ వేరే లాంగ్వేజ్ ఆడియో కానీ యాడ్ అవ్వలేదు. ఓన్లీ కన్నడలోనే స్ట్రీమ్ అవుతుంది ప్రెజెంట్. మేబీ రివ్యూని తెలుగు ఆడియో రిలీజ్ అయ్యాక చూస్తే ఈ మ్యాటర్ని ఇగ్నోర్ చేయండి. సో బేసిక్గా ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయిపోయిందని చెప్తున్న వారి మాటలు, రాసిన రాతలు అన్ని అబద్ధాలే. మేబీ త్వరలో వస్తుందేమో నాకు తెలీదు, బట్ నేను చూసిన కన్నడ వెర్షన్కే రివ్యూ ఇస్తున్నా. ప్రెజెంట్ అయితే ఇంకా తెలుగులో లేదు. 2 hours 50 minutes రన్ టైంతో థియేటర్స్లో కన్నడలో 2023 డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమాని ఫిబ్రవరిలోనే ఓటీటీలో రిలీజ్ చేశారు జీ5లో. నిజానికి దర్శన్ గారి లాస్ట్ మూవీస్ కొంచెం బాగోకపోయినా ఛాలెంజింగ్ స్టార్గా పిలువబడే ఆయన యాక్టింగ్ కోసం చూస్తా. అయితే అప్పుడే ఆ సినిమాని సబ్టైటిల్స్లో కన్నడలోనే చూసా. ఇక చూశాక నాకైతే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మిక్స్డ్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనిపించిందండి. ఒక కమర్షియల్ సినిమాలో ఎలా అయితే సాంగ్, ఫైట్స్, కామెడీ, మెసేజ్, డ్రామా ఇవన్నీ ఉంటాయో ఈ సినిమా కూడా సేమ్. ఆ సాంగ్స్, ఇంకొన్ని రొటీన్ సీన్స్ అవి వచ్చినప్పుడు లాగ్ అనిపిస్తుంది. ఫార్మర్స్ కోసం వచ్చే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ అయితే మీరు హోమ్ థియేటర్లో చూస్తే వేరే లెవెల్లో ఇన్వాల్వ్ అవుతారు. నాకైతే నచ్చిందండి మూవీ. అక్కడక్కడ స్లో అయినా సరే నేనైతే సాటిస్ఫైడ్. కాకపోతే కొంచెం రన్ టైం ఎక్కువనే తప్ప. జనరల్గా ఫార్మర్స్ కోసం మెసేజ్ అనేసరికి రైతుల ఆత్మహత్య అనుకుంటాం, బట్ ఇక్కడ కొత్తదనం ఏంటంటే జమీందారీ సిస్టమ్ని యూజ్ చేయడం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కొంచెం వైలెన్స్ ఉంది. కాకపోతే బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, జమీందారీ సిస్టమ్ వల్ల రైతులు పండించిన దానిలో కొన్ని జమీందారులకి పన్నుగా కట్టాలి. అలా పన్ను ఎక్కువ అవడంతో రైతులు కష్టాలు పడేవారు. పండించేది మేము, తినేది మాత్రం వాళ్ళు అని. అలాంటి రైతుల కష్టాలను తీర్చడం కోసం కత్తుల్ని తయారు చేసే బ్లాక్ స్మిత్ అయిన కాటేరా అలియాస్ దర్శన్ గారు ఏం చేశారు, ఈ ప్రయాణంలో ఆయనకి ఏం జరిగిందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్గా నేను బాగా కనెక్ట్ అయ్యింది కొన్ని కొత్తగా డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ కండి. ఇంటర్వల్ టైంలో హోలేమారీ సీన్ కోసం చేసిన ప్రీ బిల్డప్ ఈజ్ వర్త్ ద హైప్ అనిపించింది. ఇంకా ప్రీ క్లైమాక్స్లో జనాల్ని చంపి పాతడానికి కొందరు రౌడీలు ఒక పెద్ద గుయ్యను తవ్వితే అదే గుయ్యలో వాళ్ళని ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా చంపడానికి హీరో వెళ్తాడు సెకండ్ హాఫ్లో. ఆ సీన్ టైంలో పూనగాళ్ళు తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ సినిమాకే మేజర్ హైలైట్స్గా నిలుస్తుందండి ఈ సీన్. జమీందారీ సిస్టమ్ టాపిక్ని టచ్ చేయడం బాగుంది. విలన్గా జగపతి బాబు గారు కూడా ఎరగదీశారు. ఫార్మర్స్ కోసం బాగా చూపించారు. జనరల్గా ఫార్మర్స్ కోసం ఏం చూపించారంటే రొటీన్గా కాకుండా 1970s ఇలా జరిగిందని చెప్తారు అప్పటి సెటప్తో. ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి, సాంగ్స్ వినడానికి బాగున్నాయి కన్నడలో. మరి తెలుగు డబ్బింగ్ ఎలాగుంటాయో తెలియదు. ఇంకా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి కోసం స్పెషల్గా చెప్పనక్కర్లేదు ఆయన యాక్టింగ్ కోసం. మైనస్ పాయింట్స్ సినిమాలో కొన్ని క్రింది సీన్స్లో కూడా అనిపిస్తాయి. హీరో వెంటపడే సీన్స్, ఆమెతో వచ్చే 2-3 సాంగ్స్, ఇవి రన్ టైంని తినడానికి తప్ప సినిమాకి వాల్యూ యాడ్ చేసే విధంగా అయితే లేదు. జమీందారీ సిస్టమ్కి ఇంకా కొత్త ట్రీట్మెంట్ని పక్కన పెడితే మళ్ళీ అదే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ని స్ట్రెస్ చేస్తారు. ఇది ఎన్నో సినిమాల్లో చూసిందే. కొంత పోర్షన్ రంగస్థలంలో కూడా అనిపించింది. క్లైమాక్స్ మళ్ళీ అదే విలన్ని చంపడం అనే రొటీన్ రివెంజ్ పాయింట్ని. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, రొటీన్ టెంప్లెట్ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, బట్ స్టిల్ కాటేరాలోని సోషల్ మెసేజ్ని డెలివర్ చేసిన విధానానికి, పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్కి, కొంత రూరల్ డ్రామాకి ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు. మాస్ ఆడియన్స్కి ఇంకా నచ్చుతుంది. సో డీసెంట్ సోషల్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3.255. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.